హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్ పోసాని కృష్ణమురళి గారు మనకు తెలుసు వైసీపీ పార్టీ నుండి ఆయన వైసీపీ పార్టీలో చేరి టీడీపీ పైన పవన్ కళ్యాణ్ గారి పైన ఎటువంటి విమర్శలు చేశారో మన అందరికీ తెలిసింది. ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయి మరి విమర్శలు చేశారు. అయితే వైసీపీ ఘోర పరాభవం చూసింది. ఆ తర్వాత నుంచి ఆయన కడపనకుండా పోయారు. అటు పొలిటికల్ గాను లేరు, మైండ్ ఇటు సినిమాల పరంగా కూడా ఆయన అవకాశాలన్నీ దెబ్బతిన్నాయి. అయితే ఇప్పుడు మళ్ళీ పోసాని గారు సినిమాలలో రాణించాలి అంటే కంపల్సరీగా ఒక్కరు తలుచుకుంటేనే మాత్రమే అవుద్ది, లేదంటే అస్సలు ఇక సినిమాకి ఆయన ఫుల్ స్టాప్ పెట్టేసినట్టే అని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మరి సినిమాల్లోకి ఆయన కంబ్యాక్ చేయాలంటే ఏం చేయాలి? ఆ ఒక్కరు ఎవరు సార్? ఎవరు ఆయన్ని మళ్ళీ సినిమాల్లోకి రప్పించగలరంటారు? ఆ ఒక్కడు ఎవరు అందరికీ తెలుసు. ఎవరు? తుఫాన్, సునామీ, ఈ మనవల నుంచి కాదు, పెద్ద పెద్ద వాళ్ళు అన్నారు. ఆయనే పవనుడు. ఇక్కడ నేను వాటేసి పోసాని అనేది చెప్తాను, అప్పుడు అది న్యాయమా కాదా అని మీరు చెప్పండి. ఒకటి, ఒక చిన్న స్టేజీ నుంచి రైటర్గా ఎదిగి రైటర్గా కొంచెం ఏదో సక్సెస్ఫుల్ రైటర్ అనిపించుకున్న తర్వాత నీ అదృష్టం బాగుండి నటుడుగా మారి, నటుడుగా కూడా ఒక తమాషా మాడ్యులేషన్తో సక్సెస్ అయ్యి సజావుగా నీట్గా నీ భార్య బిడ్డలతో ఉన్న సమయంలో నీకు ఎందుకు ఈ పైత్యం పుట్టిందో నాకు అర్థం కాలే. ఎందుకంటే రాజకీయ పైత్యం ఉండడం మంచిదే, అందులో కూడా నువ్వు చిరంజీవితోనే కలిసావు కాదన్ను. చంద్రబాబు నాయుడిని పొగిడావు, ఫుల్ పేజీ పబ్లిసిటీలు ఇచ్చావు. నువ్వు ఆనాడు ఫుల్ పేజీ పబ్లిసిటీలు ఎందుకు ఇచ్చినట్టు, ఆ రోజు మన చిరంజీవి గారిని ఎందుకు నమ్మినట్టు, ఈరోజు మెగా ఫ్యామిలీని తిట్టకుండా వల్గర్గా ఎందుకు తిడుతున్నట్టు, ఈరోజు చంద్రబాబుని ఎందుకు తిడుతున్నట్లు? నీకు కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు వైఎస్ జగన్ అందించిన ప్యాకేజీలే కదా. ప్యాకేజీలు కాకుంటే నీకు ఇంద్రభవనం ఎలాగొస్తుంది? నేను బాగా సంపాదించుకున్నానని నువ్వు చెప్పినంత ప్రాపర్టీ ఎలాగొస్తుంది? డబ్బు వస్తే రావచ్చు, కళ్ళు నెత్తి మీద ఉండవు కదా. కళ్ళు మామూలుగా ఉంటాయి, డబ్బు వచ్చినంత మాత్రంలో కళ్ళు నెత్తి మీదకి వెళ్ళవు కదా. మీలో చాలామంది కళ్ళు నెత్తి మీదకి వెళ్ళాయి కనుక అక్కడి నుంచి మీరు చూసిన ప్రపంచం గురించి మాట్లాడుతుంటారే కానీ ఇతర ప్రపంచం మీకు తెలియటం లేదు. అసలు పవన్ కళ్యాణ్ ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటే నీకయ్యా? ఎందుకయ్యా నువ్వు ఆయన ఎవరితో పడుకుంటే నీకెందుకు? సూటికి అడుగుతున్నాను. నువ్వు పడుకోలేదా? నువ్వు సినిమా ఇండస్ట్రీలో అమ్మాయిలు ఎంచుకోలేదా? నువ్వు పత్తిత్తువా? అసలు నీకు అనే అర్హత ఉందా? నాకు ఎందుకంటే కోపం వచ్చింది, ఎవరి దృష్టిలో లేదు. ఒక ముచ్చటగా ఉన్నటువంటి అమ్మాయిని సినిమాల్లో చేస్తే బాగుంటుందని చెప్పొచ్చు. మరి పవన్ కళ్యాణ్ సుమని కూడా అడిగాడు, సినిమాలో చేస్తే బాగుంటుంది కావలసే నేను చెప్పాను. మరి సుమన్ ఎందుకు చెప్పడం మానేసావు? అంటే పూనం కౌర్ని కూడా తీసి పెట్టేశావే. పైగా ఎన్నో నెలలో చూసినట్టుగా పూనం కౌరికి కడుపు వచ్చినట్టు కూడా నువ్వు చెప్పావే. ఇంతకంటే దుర్మార్గం ఏవైనా ఉంటుందా? ఇదేనా నువ్వు నేర్చుకున్నటువంటి విద్య? ఇదేనా నువ్వు నేర్చుకున్నటువంటి జ్ఞానం? అసలు నీకు ఎవడైనా చోటిస్తాడా? నీతో ఎవడైనా మాట్లాడతాడా? ఎవరైనా కొంచెం రేటింగ్ పెరగడానికి వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటే తీసుకోవచ్చు, కానీ నీ గురించి తెలిసిన వాడు ఎవడు రాడు, దగ్గర రాడు. నువ్వు ఒక చీడ పురుగువి, సమాధానం పుట్టిన చీడవి. నీ దమ్మున్నట్టితే మంచిగా మాట్లాడు, మంచితనాన్ని అందరిలో ఉండేలా చేయు, మంచి సంస్కరణలు చేయు. నువ్వు ఏ పక్షాన ఉండకుండా ప్రజల పక్షం నుండి పోరాడు, నీ పేరు చెప్పుకుంటారు. అంతేగాని బాగా తిని తాగి దొబ్బి నోటుకొచ్చిన కబుర్లు ఆడతావా? అంతకంటే సంస్కారం నాకు ఒప్పుకోవద్దు. మాట్లాడాలంటే చాలా చెడ్డ పని చేశాడు. అలాంటి వాడిని తప్పకుండా వాడు తప్పుల్ని తెలుసుకొని శిక్షించాలి. సినిమాలో అవకాశాలు మీరు అంటున్నారు, అది సమాజంలో తిరిగే అవకాశమే లేదు. బహిష్కరించాలి, ఆయన్ని జైల్లో పెట్టాలి. ఆయన తప్పులని తెలుసుకోవాలి. ఇప్పుడు మొండోడు, చదువు లేనివాడు, ఆ నిరక్షరాస్యుడు ఏదైనా మొండు పని తర్వాత బండ పని చేశాడంటే క్షమించవచ్చు. అరే నీకు విద్యాగంధం ఉందయ్యా, చదువుకున్న వాడివి, సమాజం ఎలా ఉంటుందో చెప్పవలసిన వాడివి.
ఇదా నువ్వు కూసే కారు కూతలు గనక నా దృష్టిలో వానికి శిక్ష పడాలండి. శిక్ష పడకపోతే ఆ వంగలపూడి అనిత అనేది అసలు పూర్తిగా హెల్ప్లెస్ మాట. ఎవడైతే సమాజాన్ని పట్టిన చీడపురుగున్నాడో, ఎవడైతే సమాజాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి నాశనం చేస్తున్నాడో అలాంటి వాడు తగిన శిక్ష వేయాలి. మీరు అసెంబ్లీలో మాట్లాడడం బయట మాట్లాడడం కాదు. శిక్ష పడుతుంది అంటే 5 ఏళ్ళు గడిచిపోతాయి. ఎప్పుడు తప్పుడే వేయాలంతే. మళ్ళీ ఆ వైసీపీ పార్టీలో వాళ్ళు మార్పు రాలేదు. ఆ కొడాలి నాని పేలుతు 2-3 రోజులు అలా ఊరుకున్నాడు. కొడాలి నాని పేలుతున్నాడు, అక్కడే మా అంబటి రాంబాబు పేలుతున్నాడు. ఎవరు పేలటం లేదు. పోసాని కృష్ణమురళి పేలుతున్నాడు, అక్కడ రోజా కూడా పేలుతున్నది అని ఎందుకంటున్నానంటే మాట్లాడుతున్నారు అనొచ్చు. వాళ్ళు మాట్లాడరు, పేలుతారు, అరుస్తారు, సభ్యతారాహిత్యంతో మాట్లాడతారు. కనుక ఆ ప్రేలాపన మాటది ఉన్మాది ప్రేలాపనలాగా ఉంటాయి. వాటి మీద శిక్ష వెయ్యాలి. అది నా ఉద్దేశం. ఎవడండి పోసాను మురళి? ఇండస్ట్రీలో ఓ బిడ్డ కాదు. ఇండస్ట్రీలో ఉంటూ ఇండస్ట్రీలో ఉన్నవాడిని, ఓ సూపర్ స్టార్ని, మనం ఘనంగా చెప్పుకున్నటువంటి మెగాస్టార్ బ్రదర్ని ఇన్ని మాట్లాంటావా? అంటే ఏంటి? మన జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా శాశ్వతంగా 30 సంవత్సరాల పాటు ఆయనే సీఎం అని కలగన్నావా నువ్వు? మీకు ఏమైనా భ్రమలో ఉన్నారా? అందుకే ఇన్ని కారు కూతలు కూశారు. ఇప్పుడు అనుభవించండి. ఇండస్ట్రీకి అవకాశం ఇవ్వడం, సిగ్గు లజ్జ చీము నెత్తులు నీతి జాతి లేకపోతే ఆయనకి అవకాశాలు ఇస్తారు. అలాంటి చేడుపురికి సారీ టు సే లైక్ దిస్. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్నవన్నీ సినిమా ఇండస్ట్రీలో చెప్పు. ఆయన ఏదైనా చెడ్డ చేసినట్టయితే చెవులో చెప్పు, మంచి చేస్తే చిరంజీవిగా చెప్పినట్టుగా మైకులో చెప్పు. అంతేగాని అది చిన్నాభిన్నం చేసింది పవన్ కళ్యాణ్ జీవితం కాదు. నీలాంటి వాళ్ళు అరుస్తున్నట్టయితే ఆయన ఎదిగిపోయాడు. నువ్వు ఊహించలేనంత ఎత్తుకు, నువ్వు చేరుకోవాలంత ఎత్తుకి ఎదిగిపోయాడు. నువ్వు పతనం అయిపోయావు. అంతే, నీ జీవితానికి ఇంతే. కానీ సినిమాలు వేరు, పాలిటిక్స్ వేరు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఒకవేళ కృష్ణమురళి గారు కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన వారే కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా క్షమిస్తారు అని చెప్పి లేదండి. పవన్ కళ్యాణ్ క్షమించడు. పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ ఏ చిరంజీవి. చిరంజీవి క్షమిస్తాడు. పవన్ కళ్యాణ్ క్షమిస్తే ఇంతవరకు రాడు. క్షమించే గుణం ఉన్నోడు ఎవడు బాగుపడ్డు. ఎందుకంటే ఓడిపోతాడు జీవితంలో. చెంపదెబ్బ కొట్టేస్తాడు, సారీ అంటాడు. ఈ వెన్నుపొడి చేస్తాడు, సారీ అంటాడు. నీ ఆస్తంతగా చేస్తాడు, సారీ అంటాడు. వాడికి ఎదుగుదల ఎప్పుడు? నేను ఉన్నట్టు మాట్లాడతా. క్షమించే గుణం ఉండేవాడు రాజకీయాల్లో రాణించలేడు. క్షమించే గుణం ఉన్న రాజు కూడా రాణించలేడు. ఎప్పుడు క్షమా భిక్ష పెడతాడు. ఇప్పుడు వాడు నా కళ్ళ దేశ బహిష్కరణ అంతే. ఆ దేశానికి వెళ్ళి బతుకు అంతే. కళ్ళ ముందు ఉండకూడదు. నేను చూసి పాడైపోతా. అవునవును. విమర్శలు అంటే ఇక్కడ ఒకటి ఉందండి. ఇప్పుడు ఆది పురుషులో మన ప్రభాస్ రాముడు యాక్ట్ చేశాడు. అంటే 6 అడుగులు 2 అంగుళాలు. రాముడు అంత పొడవు ఉన్నాడా? ఒక ప్రశ్న. అర్థమైందా? సీత యాక్ట్ చేసింది పూర్తిగా అసలు రవిక లేదు. అంటే ఆ రోజుల్లో సీత రవిక కట్టుకునేది కాదా? ఈ ప్రశ్న. అలాగా ప్రశ్నలు ఎప్పుడూ వస్తుంటాయి. అది కాదు మనకి చేయడం. సినిమా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సినిమా అంటే టు మేక్ బిలీవ్. చూసే ప్రేక్షకుల్ని మోసం చేయాలి, నమ్మించాలి. ఎవరు బాగా కన్విన్స్ చేయగలిగితే ఆ సినిమా బాగా ఆడుతుంది. ఆ గట్టు ఒడ్డున మహాబలిలో ప్రభాస్ నడుచుకుంటూ వెళ్తుండంటే వెళ్ళాడా? మన గుండెలు జారిపోతాయి. కాదు, జారిపోతే ఏమైపోతారని చెప్పి అంతగా నమ్మించారు సినిమా. అదే మంచి సినిమా. అదే విజువల్ వండర్ అంటే అదే